టాటా మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా టాటాకి సంబంధించిన ఏదో ఒక్క ప్రోడక్ట్ అయినా ఖచ్చితంగా ఉంటుంది. అండ్ టాటా అంటే ఒక ట్రస్ట్ ఇంకా వాల్యూ లాగా మనందరం చూస్తాం. కాబట్టి టాటాలో ఉన్న చాలా వరకు కంపెనీస్ పాస్ట్లో మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ని డెలివర్ చేశాయి. పాస్ట్లో అని ఎందుకన్నా అంటే ప్రజెంట్ టాటాకి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ లైక్ టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా టెక్నాలజీస్, టాటా ఎలక్సీ ఇంకా టాటా పవర్ వంటి కంపెనీస్ చాలా ఫాల్ అయ్యాయి. ఈ స్టాక్స్లో ఇంతలా ఫాల్ రావడానికి గల రీజన్స్ ఏంటి అండ్ ఈ స్టాక్స్ మళ్ళీ పెరగడానికి ఉన్న స్కోప్ గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ స్టాక్ ఈస్ టాటా మోటార్స్. ఈ కంపెనీ ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద లీడింగ్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్. ఈ కంపెనీ చాలా రకాలైన వెహికల్స్ లైక్ కార్స్, ఎస్యూవీస్ ఇంకా ఎలక్ట్రిక్ కార్స్ లాంటి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అయితే ఈ కంపెనీ మెయిన్ రెవెన్యూ 69% అనేది కేవలం జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ వెహికల్స్ పైనే వస్తుంది. అయితే ఈ కంపెనీ జూలై నుంచి చూస్తే కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ లో ఉంది. దానికి రీజన్ ఈ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ సేల్స్ అనేది తగ్గిపోవడం అండ్ దానివల్ల క్వార్టర్లీ రిజల్ట్స్ లో కూడా వీక్ నెంబర్స్ రావడం అనేది ఇన్వెస్టర్స్ కి డిప్రెషన్ క్రియేట్ చేసింది. దానివల్ల ఈ స్టాక్ 40% వరకు ఫాల్ అయ్యింది. సో వీళ్ళ జేఎల్ఆర్ సేల్స్ అనేవి ఏ క్వార్టర్ లో అయితే స్ట్రాంగ్ గా వస్తాయో ఆ క్వార్టర్ నుంచి మళ్ళీ ఈ స్టాక్ లో అప్ ట్రెండ్ చూసే పాసిబిలిటీ అయితే ఉంది. సో మీరు ఒకవేళ ఇందులో ఇన్వెస్ట్ చేసినట్లయితే వీలైతే యావరేజ్ చేసుకోండి లేదా వెయిట్ చేయండి. బికాస్ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ చూస్తే లార్జ్ క్యాప్ అని తెలుస్తుంది. ఈ కంపెనీ ప్రజెంట్ కేవలం 8 PEలో ట్రేడ్ అవుతుంది. సో ఇండస్ట్రీ PE కన్నా తక్కువలో ట్రేడ్ అవుతుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 32% గా ఉంది, విచ్ ఈస్ ఎక్సలెంట్. ఈ కంపెనీ డెప్ట్ టు ఈక్విటీ 1.05 గా ఉంది. ఈ కంపెనీలో ఉన్న మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఈ డెప్ట్. కాబట్టి మీరు ఈ రిస్క్ టు రివార్డ్ అనేది చూసుకొని ఎంటర్ అవ్వండి. మన సెకండ్ స్టాక్ ఈస్ టాటా పవర్. ఈ కంపెనీ ఎలక్ట్రిసిటీ జనరేషన్, ట్రాన్స్మిషన్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తుంది. ఈ కంపెనీ దగ్గర ప్రజెంట్ 15.6 GW ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది ఉంది. దాన్ని వీళ్ళు 2030 ఇయర్ లోపు 32 GW వరకు పెంచాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ కంపెనీ ఇంకా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ని కూడా ఆపరేట్ చేస్తుంది. ఈ స్టాక్ మనకి 25% డిస్కౌంట్ లో దొరుకుతుంది. ఈ కంపెనీ ఫాలో అవ్వడానికి గల రీజన్స్ వచ్చేసి ఈ కంపెనీ సేల్స్ ఇంకా ప్రాఫిట్స్లో పెద్దగా గ్రోత్ అనేది లేకపోవడం అండ్ కంపెనీ డెప్ట్ టు ఈక్విటీ అనేది కూడా 1.73 ఉండటంతో ఇంతలా ఫాలో అయింది. అండ్ ఈ కంపెనీ PE అనేది ఇండస్ట్రీ PE కన్నా ఎక్కువగా ఉంది. మీన్స్ స్టాక్ ఈజ్ ఓవర్ వాల్యూడ్. సో ఏదైనా స్టాక్ ఓవర్ వాల్యుయేషన్లో ఉండి రిజల్ట్స్ డిసప్పాయింట్ చేస్తే స్టాక్ చాలా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ స్టాక్లో ఎప్పుడైతే సేల్స్ ఇంకా ప్రాఫిట్స్ అనేవి గ్రో అవుతుందో అప్పటి నుంచి ఈ స్టాక్లో మంచి రివర్సల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన థర్డ్ స్టాక్ ఈజ్ టాటా స్టీల్. ఈ కంపెనీ స్టీల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ లైక్ హాట్ రోల్డ్ కాయిల్స్, కోల్డ్ రోల్డ్ కాయిల్స్, గాల్వనైజ్డ్ స్టీల్, ఫెర్రో అలాయ్స్, ట్యూబ్స్, బేరింగ్స్ ఇంకా వైర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్స్ని ఎక్కువగా అగ్రికల్చర్, ఆటోమోటివ్, కన్స్ట్రక్షన్, కన్స్యూమర్ గూడ్స్, ఎనర్జీ అండ్ పవర్ లాంటి సెక్టార్స్లో యూస్ చేస్తారు. ఈ కంపెనీ ఆల్ టైమ్ హై నుంచి 28% ఫాల్లో దొరుకుతుంది. ఈ స్టాక్ ఇంతలా ఫాలో అవ్వడానికి గల రీజన్స్ వచ్చేసి ఈ కంపెనీ సేల్స్ ఇంకా ప్రాఫిట్స్ అనేది పెరగడానికి బదులు తగ్గడం కనిపిస్తుంది. అండ్ ఈ కంపెనీ డెప్ట్ టు ఈక్విటీ అనేది మోర్ దాన్ 1 ఉంది. ఇంకా ఈ కంపెనీ PE అనేది ఇండస్ట్రీ PE కన్నా హయ్యర్ సైడ్ లో ఉండడం. ఈ రీజన్స్ వల్ల ఈ స్టాక్ అనేది ఫాలో అవుతుంది. ఈ కంపెనీ సేల్స్ ఇంకా ప్రాఫిట్స్ లో గ్రోత్ వస్తే స్టాక్ రివర్సల్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మన ఫోర్త్ స్టాక్ ఈస్ టాటా టెక్నాలజీస్. ఈ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిజిటల్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ ఇంకా ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ స్టాక్ అనేది 500 రూపీస్కి ఐపీఓకి వస్తే 140% లిస్టింగ్ గెయిన్స్తో 1200 రూపీస్గా మార్కెట్లో లిస్ట్ అయింది. అక్కడ నుంచి ప్రజెంట్ ఇది 35% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. దానికి గల రీజన్స్ వచ్చేసి ఈ కంపెనీ సేల్స్ ఇంకా ప్రాఫిట్స్లో ఎలాంటి గ్రోత్ కనబడట్లేదు అండ్ ఈ కంపెనీ PE అనేది ఇండస్ట్రీ PE కన్నా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ స్టాక్లో ఇంతలా ఫాల్ని చూసాం. ఈ స్టాక్లో సేల్స్ ఇంకా ప్రాఫిట్స్ పెరగడం స్టార్ట్ అవుతే ఈ స్టాక్ కూడా రివర్సల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మన ఫిఫ్త్ స్టాక్ ఈస్ టాటా ఎలక్సీ. ఈ కంపెనీ ఆటోమోటివ్, మీడియా, కమ్యూనికేషన్స్ ఇంకా హెల్త్ కేర్ సెక్టార్స్కి డిజైన్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ 2020 నుంచి 2022 వరకు కేవలం 2 ఇయర్స్లోనే 10 times రిటర్న్స్ డెలివర్ చేసింది. ఈ స్టాక్ ఇప్పుడు 37% వరకు ఫాల్లో దొరుకుతుంది. దానికి గల మెయిన్ రీజన్ ఈ కంపెనీ PE డిప్రిషియేషన్ అనేది జరుగుతుంది. అంటే ఈ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ ప్రొజెక్షన్ చేసి 2020 ర్యాలీలోనే PE అప్రిషియేషన్ అనేది జరిగింది. ఈ కంపెనీ ఆల్మోస్ట్ 110 PE వరకు రీచ్ అయ్యింది. సో అంత హై PE సస్టైన్ అవ్వాలంటే
కంపెనీ నెంబర్స్ కూడా అలానే ఉండాలి. కానీ ఈ కంపెనీ సేల్స్ ఇంకా ప్రాఫిట్స్ లో ఎలాంటి గ్రోత్ అనేది కనబడట్లేదు. కాబట్టి ప్రజెంట్ ఈ కంపెనీ ఇంతలా ఫాలో అవుతుంది. ఈ కంపెనీ రివర్సల్ అవ్వాలంటే అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ని పోస్ట్ చేయాలి. ఈ కంపెనీ దగ్గర పొటెన్షియల్ అయితే ఉంది. చూద్దాం మరి ఏమవుతుందో. ఇది గైస్ మన వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ సెక్టార్ ఆర్ స్టాక్స్ పైన అనాలిసిస్ చేయాలనేది కామెంట్ చేయండి.